హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. మన ఈ శీల ప్రభుపాద్ లీలామృతం కక్షంలోకి. సో మనము శీల ప్రభుపాద్ వారి యొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అధ్యాయం గురించి మనము చర్చించుకుంటున్నాము. ఆ అధ్యాయంలోనే ఇప్పుడు 3వ భాగం మనం చూద్దామంట. సో ఇది సంవత్సరం 1974. ఈ 74లో సంవత్సరం స్టార్టింగ్లోనే ఒక సమస్య ఎదుర్కొన్నారనమాట. ఒక సమస్య వచ్చిపడింది. ఏంటంటే అప్పుడు వియట్నాం వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. దాని కారణంగా సుప్రీంకోర్టు, ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మాల్లల్లో ప్యాంప్లెట్లు పంచుతున్నారు దీనికి సంబంధించింది ప్రొటెస్టర్స్. సో అందుకనే ఇలా గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసిందనమాట. సో ఇలాంటి ప్రైవేట్ ప్రాపర్టీల్లో, మాల్లలో, ఇక్కడ అన్ని చోట్ల మీరు ఒకవేళ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే పుస్తకాలు, ప్యాంప్లెట్లు ఇవన్నీ మీకు అక్కడ ఓనర్ పర్మిషన్ తీసుకొనే చేసుకోవాలని. సో దీంతో బుక్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే మాల్లలో డిస్ట్రిబ్యూట్ చేసేవారో వాళ్ళది కొంచెం తగ్గిపోయింది బుక్ డిస్ట్రిబ్యూషన్. కాకపోతే అదే సమయంలో ఇస్కాన్ డివోటీస్ ఒక కేసు చేశారు. ఇలా ఎయిర్పోర్ట్లలో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయనివ్వకపోతే ఇది రైట్ టు ఫ్రీ స్పీచ్ అనే మన హక్కు, ఒక మానవ హక్కుని, నాగరిక హక్కుని ఉల్లంఘిస్తున్నట్టు అవుతుందని కేసు వేస్తే ఆ కేసు గెలిచారు. దాని కారణంగా ఫలితంగా ఏం జరిగిందంటే అమెరికాలో ఉన్న అన్ని ప్రధాన ఎయిర్పోర్ట్లలో కూడా మనము బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది లీగల్గా చేసుకోవచ్చనే ఒక సౌభాగ్యం లభించిందనమాట. తద్వారా బుక్ డిస్ట్రిబ్యూషన్ బాగా పెరిగిపోయింది ఎయిర్పోర్ట్స్లో. సో ఈ విధంగా డివోటీస్ చూడగలుగుతున్నారు భక్తులు. ఇలా కృష్ణుడు ప్రభుపాద్ వారి మాధ్యంతో ఇలా ప్రభుపాద్ వారి బుక్ డిస్ట్రిబ్యూషన్ పెంచుతూ ఆయన తన కృపను చూపిస్తున్నారు, పంచుతున్నారు అనేసి. సో ఇది ప్రభుపాద్ వారి యొక్క ప్రత్యేకత. అంటే ప్రభుపాద్ వారు కృష్ణుడి యొక్క ప్రతినిధి అనే దానికి ఇది కూడా ఒక ప్రమాణంగా మనము తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రభుపాద్ వారి ఆదేశం ఫాలో అయ్యి ఈ విధంగా కృష్ణుడి యొక్క కృపకు పాత్రలు అవ్వాలంటే కొంచెం త్యాగము, శరణాగతి ఇలాంటి లక్షణాలు అవసరం భక్తుల్లో. అవి చూపించిన వాళ్ళు తప్పకుండా ఇక రిజల్ట్స్ చూస్తున్నారనమాట. సో అందులో కొంతమంది భక్తుల యొక్క ఎక్స్పీరియన్సెస్ మనము చూద్దామంట. ప్రఘోష్ ప్రభు ఆయన అన్నాడనమాట, నేను ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక నల్లగా ఉన్నాడు వ్యక్తి. అతన్ని వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాను. అంతే భమ్ అని ఒకటి మూతిలో కొట్టేశాడు అనమాట. సో కింద పడిపోయాను టక్కున. అంటే నాకు అసలు అర్థం కాలేదు, కొద్దిసేపు బ్రెయిన్ పనిచేయలేదు, ఏం జరుగుతుంది, ఎందుకు కొట్టాడా అని. కానీ అప్పుడే ఆ రోజు పొద్దున్న త్రిపురారి ప్రభు క్లాస్లో చెప్పిన కొన్ని వాక్యాలు నాకు వెంటనే మైండ్కి వచ్చాయి. వి మస్ట్ బి డిటర్మైండ్, అంటే మనం చాలా సంకల్పంతో కూడి సేవ చేయాలని. సో అదే మైండ్లో పెట్టుకొని నేను మళ్ళీ ధైర్యం తెచ్చుకొని లేచి ఇంకా మిగతా వాళ్ళకి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టాను. సో ఈ విధంగా ఒకసారి ఒక భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. సో పుస్తకం కొనడానికి, కానీ భర్తకి అంతగా ఇంట్రెస్ట్ లేదు, భార్యకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆమె అడుగుతుంది, మీ చేతిలో పుస్తకం ఏముంది చెప్పండి, నాకు కొంచెం దాని గురించి చెప్పండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని. అయితే నేను అన్నాను, ఇందులో జన్మ, మృత్యువు, ఇంకా దానికి అతీతమైన చాలా విషయాల గురించి చర్చ ఉంది పుస్తకంలో అని. సో ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అయితే వాళ్ళ ఆయనకి చెప్పిందనమాట, ఈ పుస్తకం కొందామని. వాళ్ళ ఆయన అన్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇవేం అవసరం లేవు, పద అనేసి అన్నాడు. ఆమె లేదు నేను కొనాలనుకుంటున్నాను. సరే అతను అన్నాడు, సరే నువ్వు కొనుక్కో అనేసి ఆయన వెళ్ళిపోయాడు. సో ఆమె మళ్ళీ ప్రఘోష్ ప్రభుతో మాట్లాడుతూ దీని గురించి ఇంకా చెప్పండి నాకు అనేసి ఆమె అడిగితే ఆయన అడిగాడనమాట. సరే ఇలా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బుక్ గురించి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు. ఆమె అన్నది, నేను రోచెస్టర్ నుంచి వస్తున్నాను, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మయో క్లినిక్ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. నాకు క్యాన్సర్ టెర్మినల్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్లో ఉంది, ఇంకా కొన్ని రోజులే బతుకుతాను, చనిపోతాను కొన్ని రోజుల తర్వాత అని. సో అందుకే నాకు ఇది చాలా అవసరం, ఈ పుస్తకం నేను చదవాలనుకుంటున్నాను అని. సో దాని తర్వాత ఆమె చాలా వెంటనే $10 ఇచ్చేసి నాకు పుస్తకం ఇవ్వమంటే ప్రఘోష్ ప్రభు పుస్తకం ఇచ్చేశారు. తర్వాత చాలా ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చి కూడా ఆమె షేక్ హ్యాండ్ చేసి చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళింది. సో ఈ విధంగా కొన్నిసార్లు ఇలాంటి కొన్ని ఘటనలు జరిగినప్పుడు, అంటే ఇది నిజంగా
భగవంతుడు ప్రభుపాల్ వారు మమ్మల్ని ఇలా చేసుకున్నారు, ఎంచుకున్నారు మా ద్వారా కృపను పంచడానికి ఇలాంటి చాలామంది బద్ధజీవులకి అని మాకు చాలా ఆనందం కలిగేది ఒక్కొక్కసారి ఇలాంటి చమత్కారాలు చూసి కూడా. ఈ విధంగా ఆయన తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ కేశవ్ భారతి ప్రభు ఆయన చెప్తున్నారు, మేము బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం నేను శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో. అక్కడ ఎయిర్పోర్ట్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా కష్టం అనమాట. అప్పుడు నేను అనుకునేవాడిని అదే లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో అయితే బాగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, అక్కడ త్రిపురారి ప్రభు బాగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, నేను కూడా ఆయనకన్నా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయగలను, కాకపోతే నాకు అలాంటి అవకాశం దొరకలేదు లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను అనుకునేవాడిని. సో ఒకసారి నాకు ఆయనతో పాటు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం దొరికింది. నేను మామూలుగా చాలా అవుట్ గోయింగ్ అనమాట. ఎవరైనా సరే ఎవరి దగ్గరికైనా వెళ్ళేసి వాళ్ళని కన్విన్స్ చేసేసి మాట్లాడేసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా ఎక్స్పర్ట్ స్కిల్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. సో నేను కొంచెం గర్వంగా అహంకారంతో ఉండేవాడిని. సో అలా అతనితో కలిసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు నేను చాలా ప్రయత్నించాను. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. త్రిపురారి ప్రభు ఏమో 5 పుస్తకాలు అయిపోయాయి, తర్వాత కాసేపు 10 పుస్తకాలు అమ్మేశాడు. నా చేతిలోంచి ఒక్క పుస్తకం కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు, ఒక్కరు కూడా మాట వినట్లేదు, ఒక్కరు కూడా ఆగట్లేదు. సో నేను ఎంత ట్రై చేసినా గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇలా అయిపోతూనే ఉంది సమయం, కానీ ఒక్క పుస్తకం కూడా సేల్ అవ్వలేదు. నేను అప్పుడు చాలా కృషించిపోయాను. అంటే ఒకసారి కూర్చొని ఒక దగ్గర ఇంకా ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. ఆ సమయంలో త్రిపురారి ప్రభు నా దగ్గరికి వచ్చి నాకు కొంచెం ప్రేరణ ఇచ్చి, నువ్వు చైతన్య మహాప్రభుని, నిత్యానంద ప్రభుని ప్రార్థించుకో, ఇలాంటి సమయాల్లో అలా ప్రార్థన చేసుకో, ఇలాంటి సమయాలు అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు బుక్స్ సేల్ అవుతాయి, అప్పుడప్పుడు అవ్వవు, కాబట్టి మనం తట్టుకొని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఆయన కొంచెం నాకు ప్రేరణ ఇచ్చాడు. నేను ఇంకా ఆయన ప్రేరణతో అలాగే ప్రార్థించుకొని తర్వాత నేను మళ్ళీ ప్రయత్నించాను. అప్పుడు 10-15 మంది లైన్గా నా దగ్గరికి వచ్చేసారు, వచ్చి నాతో మాట్లాడుతున్నారు, నేను చెప్పింది వింటున్నారు, అందులోంచి కొంతమంది బుక్స్ కూడా తీసేసుకున్నారు. సో ఈ విధంగా తర్వాత నేను ఇదే అందరితో డిస్కస్ చేశాను. ఇలా చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క ఉద్యమంలో మనము నిమిత్తులము, భాగస్వాములు అవ్వడం అనేది, ఆయన చేతుల్లో మనము ఆయుధాలుగా మారడం అనేది మన సౌభాగ్యం. అది ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాం, కానీ ఇలాంటి సందర్భాల్లో అర్థమవుతుంది అని చెప్పాడనమాట. సో ఈ విధంగా మేము ప్రభుపాదు వారిని ఇంకా బాగా ఆయన పట్ల కృతజ్ఞత భావాన్ని మాలో పెంపొందిపోయాయి ఇలాంటి ఘటనల ద్వారా. నెక్స్ట్ లవంగ లతిక మాతాజీ ఆమె చెప్తుంది, నేను ఇలా చేసేవాడిని అంటే బుక్ డిస్ట్రిబ్యూషను ఒక దగ్గర మెట్ల పైన నించునేదాన్ని, అక్కడ నుంచి చాలామంది వేలాది మంది రోజు అక్కడ నుంచి వెళ్ళేవారు. సో నేను వాళ్ళకి బుక్స్ చూపించేవాడిని. త్రిపురారి ప్రభు ఎలాగైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రభుపాల్ వారి యొక్క స్టేట్మెంట్స్ కానీ, ప్రభుపాల్ వారు చెప్పిన ఉదాహరణలు కానీ చెప్పేవాడు, మేము అలాగే చెప్పేవాళ్ళము. సో త్రిపురారి వారు ప్రభు ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్పేవారు, ఎలాగైతే సాధువులు నీరు పాలు మిక్స్ ఉంటే హంసలు ఎలాగైతే సపరేట్ చేసి పాలను తీసుకోగలవో, అలాగే ఈ సాధువులు ఈ సారాన్ని గ్రహించగలరు. సో అలాంటి ఉదాహరణలు చెప్పేవారు. నేను అలా చెప్పేదాన్ని. ప్రభుపాల్ వారి స్టేట్మెంట్స్ డైరెక్ట్గా కూడా నేను తీసి బుక్లోంచి ఒక లైన్ వాళ్ళకి చదివి వినిపించి, లేకపోతే అక్కడ ఉన్న పిక్చర్స్, ఫొటోస్ చూపించి ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేదాన్ని. ఎందుకంటే ప్రభుపాల్ వారు అన్నారు, నా ఒక్క లైన్ పుస్తకంలో ఒక లైన్ చదివినా వాళ్ళ జీవితం మారిపోతుందని. సో అందుకనే అలా ఆ విధంగా మేము ట్రై చేసేవాళ్ళము. ఈ విధంగా ప్రభుపాల్ వారి పుస్తకాలు, ఆయన యొక్క ప్రభుపాల్ వారి పుస్తకాలు ఉన్న విషయాల గురించి మనం వాళ్ళకి చెప్పి అమ్మడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ బాగా నేను జరగడం జరిగింది. ఈ విధంగా అలాంటప్పుడు ఒకసారి ఒకతను వెళ్ళి ప్రభుపాద్ వారికి కంప్లైంట్ చేశారు, ప్రభుపాద్ కొంతమంది మీ పుస్తకాలని డస్ట్బిన్లో ఎక్కడ అంటే అక్కడ పడేస్తున్నారు అని. సో అప్పుడు కానీ దానికి ఏమీ ఉపాయం లేదు. ఎందుకంటే ప్రభుపాల్ వారు కోరుకునేది ఏంటంటే చాలామందికి బుక్కులు, ప్రతి ఒక్కరికి ప్రభుపాల్ వారి పుస్తకం అనేది చేరుకోవాలని. సో మాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సో మనం అలా చేసినప్పుడు ఇలాంటివి కొన్ని అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి, ఎవరైతే వ్యక్తి చాలా బాగా శ్రద్ధతో చదివి అర్థం చేసుకునే చాలా తెలివితేటలు ఉన్నటువంటి ఒక స్పెషల్ వ్యక్తికి నేను పుస్తకాన్ని కనుక్కొని ఇస్తాను అని,
అలాగైతే మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేము. అలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తూ బుక్కులు మన దగ్గరే పెట్టుకొని ఉంటే అలా బుక్కులు ఇంకా డిస్ట్రిబ్యూట్ అవ్వవు. అందుకనే అందరికీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. సో అలా చేస్తూ మేము వెళ్ళాము, ఎందుకంటే ప్రభుపాల్ వారికి అలా ఎక్కువ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఇష్టం కాబట్టి. సో ఈ విధంగా నెక్స్ట్ సుర అనే ఒక ప్రభు, ఆయన తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. వైశేషిక ప్రభు అప్పుడు నాతో పాటు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. సో అతను డైరెక్ట్గా జనాల దగ్గరికి వెళ్ళేసి, హౌ ఆర్ యూ సార్, ఎలా ఉన్నారు మీరు అని అడిగేసి వాళ్ళతో మాటలు కలిపేసుకొని వెంటనే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శిష్టాష్టకం నుంచి డైరెక్ట్గా చెప్పేసేవాళ్ళు. ఈ శ్రీకృష్ణ హరినామ సంకీర్తనం ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప వరం మానవ జాతికి. ఈ హరినామ సంకీర్తన ద్వారా హృదయం శుద్ధమైపోతుంది. ఇలా అతను డైరెక్ట్గా శిక్షాష్టకం ప్రేయర్స్ నుంచి డైరెక్ట్గా చెప్పేసేవాడు, లైన్ టు లైన్. అంతేకాకుండా ఈ విధంగా ఆయన చెబుతూ కూడా కృష్ణుడి యొక్క పుస్తకాలని చాలా బాగా వితరణ చేసేవాడు. సో ఈ విధంగా ఆయన ఎంతో బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. ఇలా ప్రభుపాల్ వారు ఒకసారి అన్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఎలా చేయాలంటే ఈ పుస్తకాల్లో ఉన్న ప్రత్యేకతను ప్రాధాన్యతను వాళ్ళకి అర్థం చేసే విధంగా చెప్పి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, అది మంచిది అని. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ వారు ఒకరు అన్నారు, స్వధామోపగతే కృష్ణే స్వధామోపగతే పురాణార్కోదయ. సో ఈ భాగవతం అనేది ఎలాగంటే కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయినప్పుడు శ్రీమద్ భాగవతం అనేది ఉదయించింది, సూర్యుడు వంటిది. అలా మీరు ఈ యొక్క భాగవతం చదవడం ద్వారా ఈ యొక్క అంధకారంలో ఉన్న వీళ్ళందరికీ కూడా వెలుగును అందిస్తుంది ఈ యొక్క కలియుగంలో. ఇలాంటి వాక్యాలు చెప్పి ప్రచారం చేయమని చెప్పేవారు. అలా చేసి కూడా అతను డిస్ట్రిబ్యూట్ చేసేవారు మేము. సో ఈ విధంగా మేము కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం పుస్తకాలని. సో మేము నిజంగా అలా ట్రై చేసి ఆలోచించేవాళ్ళం, నిజంగా అలా అవుతుందా అని. కానీ నిజంగా మేము చూసాం, అలా ట్రై చేసినప్పుడు జనాలు చూశారు, అసలు వీళ్ళు చాలా సీరియస్గా సిన్సియర్గా ఎంతో నిజాయితీగా ఈ భక్తి చేసుకుంటున్నారు, కృష్ణ భక్తి, ఇంకా నిజాయితీగా వీళ్ళు ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవ చేస్తున్నారు అని దాంతో మమ్మల్ని చూసి వాళ్ళు ఆకర్షితులయ్యి ఈ విధంగా చాలాసార్లు మేము హరినామ సంకీర్తన వెళ్ళేటప్పుడు కూడా అలా పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరూ మమ్మల్ని ప్రశంసించేవాళ్ళు. అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది మాకు. కానీ ప్రభుపాల్ వారు అన్నారు, ఇప్పుడు మీరు బుక్స్ సేల్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని స్వాగతం పలికి మంచిగా ఆదరించి వ్యవహరిస్తారని అనుకోకూడదు. అప్పుడప్పుడు కొంతమంది దుర్వ్యవహారం చేస్తారు, అవమానిస్తారు, అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది, అది తప్పదు. సో ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు ఇవన్నీ మనము సహించాలి, అది సహించడం నేర్చుకోవాలి. సో ఈ విధంగా మేము ఎయిర్పోర్ట్లలో ప్రొఫెసర్లు, లాయర్లు, ఇలా రకరకాల వ్యక్తులందరూ వచ్చేవారు. వాళ్ళందరూ రకరకాల ప్రశ్నలు వేసేవారు, మాకు ఛాలెంజ్ చేసేవారు. సో మేమందరం కూడా ప్రభుపాల్ వారి పుస్తకాల నుంచి వారికి జవాబులు ఇచ్చేవాళ్ళం. సో ఈ విధంగా మేము రకరకాల వ్యక్తుల్ని కలిసేవాళ్ళం. ఒక్కొక్కసారి మాయావాదులు, సైంటిస్టులు, బిజినెస్ మెన్, చాలా తెలివైన వాళ్ళు వచ్చేవారు. ఇంకా షికాగో, న్యూయార్క్, లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో ఇలాంటి ఎయిర్పోర్ట్లలో, శాండియాగో ఇలాంటి ఎయిర్పోర్ట్లలో ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు తిరిగేవాళ్ళు, వచ్చేవారు, పోయేవారు. సో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి పుస్తకం వాళ్ళకి అమ్మాలంటే నిజంగా దానికి చాలా కష్టపడాల్సిందే. ప్రభుపాల్ వారి పుస్తకాలని బాగా చదివి అధ్యయనం చేసి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సరైన జవాబులు ఇవ్వాల్సిందే. అందుకే మేము ప్రభుపాల్ వారి పుస్తకాలు కూడా దీని కారణంగా బాగా అధ్యయనం చేసి ఈ ప్రచారంలో కూడా పరిపక్వత సాధించాము. సో ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఘటన ఏం జరిగిందంటే, ఈ సంవత్సరంలో 1974లో కొన్ని కొత్త బుక్ డిస్ట్రిబ్యూషన్ పార్టీస్ కొత్తగా తయారయ్యాయి. అందులో ఫస్ట్ ఒకటి త్రిపురారి ప్రభు స్టార్ట్ చేశారు. ఆయన ఇలా లాస్ ఏంజలీస్ తరఫు నుంచి బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలని అందరికీ నేర్పించిన తర్వాత ప్రభుపాల్ వారి పర్మిషన్తో ఆయన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ యొక్క సంకీర్తన పార్టీ ఒకటి స్టార్ట్ చేశారనమాట. అన్ని మంచి బుక్ డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకొని. ఈ విధంగా వీళ్ళు ఏం చేసేవారంటే, బీబీటీ బుక్ డిస్ట్రిబ్యూషన్ టీం అనేది వాళ్ళు ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఉండేవారు. అలా తీసుకొని అన్ని ఎయిర్పోర్ట్లలో బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఫిక్స్ అయిపోయారనమాట, ఈ ఎయిర్పోర్ట్లో పక్కా డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు చేస్తారని. ఈ విధంగా ప్రభుపాల్ వారు కూడా త్రిపురారి ప్రభుని అన్నీ ఆయన చేసేదానికి అనుమతి ఇచ్చారు. ఈ విధంగా త్రిపురారి ప్రభు ఒకసారి ప్రభుపాల్ వారిని అడిగారు, ప్రభుపాల్ నేను సన్యాసం తీసుకోవచ్చా అని.
అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, నువ్వు సన్యాసి కన్నా చాలా ఎక్కువే సేవ చేస్తున్నావు అని. నువ్వు సన్యాసి కన్నా ఎక్కువే అన్నట్టు మాట్లాడారనమాట. ఇంకా ప్రభుపాల్ వారు ఒక్కొక్కసారి ఒక సందర్భంలో ఒక లెటర్లో అయితే ఆయన్ని త్రిపురారి ప్రభుని ద ఇన్కార్నేషన్ ఆఫ్ బుక్ డిస్ట్రిబ్యూషన్, అంటే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవతరించిన వ్యక్తి అని కూడా అనేసారనమాట. సో ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా పెరుగుతుంది. అదే సందర్భంలో అది తమల్ కృష్ణ గోస్వామి మహారాజు అమెరికాకు వచ్చిన తర్వాత ఇంకా రెట్టింపు అయిపోయింది. ఎలాగా అంటే అతను ముందు భారతదేశంలో ప్రభుపాల్ వారి యొక్క జోనల్ సెక్రటరీగా, జీబీసీ సెక్రటరీగా ఆయన భారతదేశంలో 4 ఏళ్ల పాటు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి అమెరికాకు వచ్చారు. అప్పుడు ఆయన యొక్క ఫ్రెండ్ అయిన విష్ణుజన్ స్వామితో కలిసి వాళ్ళిద్దరు కలిసి ఒక రాధా దామోదర్ సంకీర్తన్ బస్ పార్టీ స్టార్ట్ చేశారు. ఈ బస్సులో రాధాకృష్ణ విగ్రహాలు ఉండేవి. ఇలా వీళ్ళు ఆ బస్సులో అమెరికాలో రకరకాల గ్రామాలు, పట్టణాల్లో వెళ్ళి అక్కడ ప్రచారం చేసి, కీర్తన చేసి, ప్రసాదం పంచి, ఆ విధంగా ఇంట్రెస్టెడ్ ఉన్న వ్యక్తులందరినీ కూడా, యువకులందరినీ కూడా చాలామందిని భక్తులుగా మార్చేసేవారు. ఆ విధంగా వాళ్ళ భక్తుల సంఖ్య పెరగడం స్టార్ట్ అయింది. తమల్ కృష్ణ గోస్వామి మహారాజు తన వాక్యాల్లో చెప్తున్నారు, అలా మేము స్టార్ట్ చేసినప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ భక్తుల్ని తయారు చేయాలని. అలా తయారు చేస్తున్నాము. తర్వాత భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళందరికీ ఏం సేవలో నియుక్తం చేయాలని ఆలోచిస్తున్నప్పుడే ప్రభుపాల్ వారి లెటర్ మాకు అందింది. ఇలా సంకీర్తన చేయడం కన్నా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ యొక్క సంకీర్తన చేయడం ఇంకా మంచిది అని. సో అప్పటి నుంచి ఆ ఐడియా తీసుకొని మేము ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చేవారు, జాయిన్ అయ్యేవారు, వాళ్ళందరినీ కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్లో ట్రైన్ చేసి వాళ్ళకి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయించేవాళ్ళం. తద్వారా మెల్లిమెల్లిగా బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది. ప్రభుపాల్ వారికి ఇది బాగా నచ్చిందనమాట. ఎందుకంటే ప్రభుపాల్ వారికి ఇది ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల వరకు అక్కడ మెయిన్ మా ప్రోగ్రామ్ ఏంటంటే కొత్త లైఫ్ మెంబర్స్ని తయారు చేయడం. కానీ ఇక్కడ అమెరికాలో ప్రభుపాల్ వారు ముఖ్యంగా ప్రచారం అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే చేశారు. సో ఆ విధంగా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయి ఈ విధంగా ఒకసారి ఇలా అనుకున్నాను, నేను ఎంత బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తానంటే నా బస్ పార్టీ ద్వారా మొత్తం విశ్వమంతా ఎంత చేస్తారో దానికి సమానంగా చేసి చూపిద్దామన్నంట ఉత్సాహంలో నేను అలా ఆలోచించి దినము రాత్రి చాలా ఆలోచించాను ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ పెంచాలని. ఈ విధంగా మేము చూసామన్నమాట. ముందు ఎలా చేసేవాళ్ళం బుక్ డిస్ట్రిబ్యూషను, ఎవరు ఎంత డొనేషన్ ఇస్తే దాని తగ్గట్టుగా వాళ్ళకి అటువంటి పుస్తకాన్ని చిన్నదా, మీడియం సైజ్దా, పెద్దదా పుస్తకాన్ని ఇచ్చేవాళ్ళం. కానీ తర్వాత అలా మేము చూసాం చాలామంది ఎక్కువ డొనేషన్లు ఇచ్చేవారు కాదు, తక్కువ అమౌంట్ ఇచ్చేవారు. తద్వారా మేము పెద్ద పుస్తకాలను ఎక్కువ అమ్మలేకపోతున్నాం. ప్రభుపాల్ వారికి ఏమో పెద్ద పుస్తకాలు అమ్మడం అనేది చాలా ఇష్టం, అది ప్రభుపాలు ఇష్టపడతారు. అది ఎలా అని ఆలోచించిన తర్వాత వాళ్ళు డొనేషన్లు ఇచ్చేవారు. సో ప్రతి ఒక్కరికి మేము ఏం చేసేవాళ్ళం అంటే భగవద్ దర్శన మ్యాగజైన్ ఇచ్చేసేవాళ్ళం. తద్వారా ఇంకా కొంచెం డబ్బులు అలా మిగిలి ఉన్న ప్రతి ఒక్కరి డొనేషన్ నుంచి కలిపి ఎవరో ఒకరికి పెద్ద పుస్తకాన్ని ఇచ్చేసేవాళ్ళం. ఈ విధంగా మేము పెద్ద పుస్తకాల సంఖ్య డిస్ట్రిబ్యూషన్ కూడా పెరిగిపోయింది. ఆ విధంగా మాకు ఈ ఐడియాతో మేము బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. దానికి ప్రభుపాల్ వారు కూడా అనుమతి ఇచ్చారు. మీరు ఎప్పటివరకు అయితే బుక్స్ ఏవైతే మీరు తీసుకుంటున్నారో బీబీటీ నుంచి, బుక్ ఫండ్ నుంచి, వాళ్ళందరికీ మీరు పేమెంట్ సెటిల్ చేసేస్తే పర్వాలేదు. మీరు ఇలాంటి పద్ధతిలో కూడా మీరు వాళ్ళు ఎంత డొనేషన్ ఇచ్చినా పర్వాలేదు, దాన్ని బట్టి మీరు ఎలాగంటే అలా ప్లాన్ చేసుకొని బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని. ఈ విధంగా మేము చేయడంతో మొత్తం ఒక్క మాసంలో 1 మంత్లో 50,000 పెద్ద పుస్తకాలని మేము ప్రభుపాల్ వారి పుస్తకాలను నమ్మగలిగాము. సో ఈ విధంగా శిల ప్రభుపాల్ వారు ఈ రాధా దామోదర్ బస్ పార్టీకి చూసి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, ప్రభుపాల్ వారికి బాగా నచ్చింది. దాని తర్వాత ఆయన వాళ్ళకి లోన్ కూడా శాంక్షన్ చేశారన్నమాట బీబీటీ నుంచి, ఇంకా బస్సులు, వ్యాన్లు కొనుక్కోవడానికి. సో అలా వాళ్ళు ఆ లోన్ సహాయంతో ఇప్పుడు వాళ్ళ బస్సును కూడా రెనోవేట్ చేసుకున్నారు. పెద్ద గ్రే హౌండ్ బస్సెస్ తీసుకున్నారు. మొత్తం ఇప్పుడు 3 బస్సులు అయిపోయాయి. ఆ సంవత్సరం చివరికల్లా 1974 చివరికల్లా 3 బస్సులు, కొన్ని వ్యాన్లు, ఇంకా ఎంతోమంది భక్తులు. సో ఈ విధంగా ప్రభుపాల్ ద్వారానే వారి బస్సులు కదిలే మందిరాలు అని చెప్పేవారు, మూవింగ్ టెంపుల్స్. సో ఈ విధంగా రాధా దామోదర్ భక్తులందరికీ ప్రభుపాల్ ద్వారా అనేవారు, మీరు ఇలాగే ప్రచారం చేయండి, ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది శ్రీ చైతన్య మహాప్రభుకి. సో నేను చాలా ఆనందంగా ఉన్నాను, మీరు ఎంతో దీన్ని గుర్తించారు, ప్రాముఖ్యతను, బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీరు అర్థం చేసుకున్నారు. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను అందరికీ అంటున్నాను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని. సో ఈ విధంగా శిల ప్రభుపాల్ వారు రాధా దామోదర్ పార్టీ ఇలా
ఒక్క బస్సు, 2 బస్సులు, 3 బస్సుల నుంచి వందలాది బస్సులు అయిపోవాలి. వందలాది బస్సుల నుంచి ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఏదైతే మిషన్ ఉందో, ఉద్దేశం ఏదైతే ఉందో, ఈ కృష్ణ భక్తి అనేది ప్రతి గ్రామానికి, పట్టణానికి చేరుకోవాలి, అది మీ ద్వారా చేరుకోవచ్చు అని ప్రభుపాల్ వారు అన్నారనమాట. ఈ విధంగా ప్రభుపాల్ వారు చూశారు. ఇప్పుడు ఒక టైట్ కాంపిటీషన్ ఎదురైందనమాట ఎవరెవరి మధ్యలో అంటే ముఖ్యంగా ఈ లాస్ ఏంజలీస్ టెంపుల్ ఫస్ట్ నుంచి నెంబర్ 1లో ఉన్న లాస్ ఏంజలీస్ టెంపుల్, తర్వాత త్రిపురారి ప్రభు ఏదైతే బీబీటీ పార్టీ స్టార్ట్ చేశారో, తర్వాత ఇప్పుడు రాధా దామోదర్ పార్టీ, ఈ మూడింటి మధ్యలో మంచి కాంపిటీషన్ ప్రభుపాల్ వారు చూసి ఎంతో ఆనందంతో దీనికి అనుమతించారన్నమాట. సో అలా ఇంకొక పార్టీ కూడా 1974లోనే స్టార్ట్ అయింది. అదేంటంటే బీబీటీ లైబ్రరీ పార్టీ. అది హృదయానంద గోస్వామి మహారాజు ఆయన స్టార్ట్ చేశాడనమాట. ఆయన కొంతమంది బ్రహ్మచారులని ఈ విధంగా తీసుకొని ఆయన ఈ పార్టీ స్టార్ట్ చేసి న్యూ ఇంగ్లాండ్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో, లైబ్రరీల్లో ప్రొఫెసర్లకి చూపించడం, వాళ్ళకి మొత్తం ప్రభుపాల్ వారి బుక్ సెట్ మొత్తం, భాగవతం సెట్ మొత్తం, పుస్తకాల సెట్ అంతా కూడా అమ్మేసేవారు. ఆ విధంగా ఇది ప్రభుపాల్ వారికి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన అమెరికాకి రాకుండా ముందు కూడా, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఓన్లీ మొదటి స్కందం 3 భాగాలు, మొదటి భాగం పబ్లిష్ అయినప్పుడు కూడా ఆయన ఆ పుస్తకాలు వెళ్ళి ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో కూడా ఆయన ప్రభుపాల్ వారు అక్కడ తన పుస్తకాలు లైబ్రరీలో ఇచ్చారనమాట, అమ్మారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారి కోరిక ఉండేది, ఇలా అమెరికాలో అన్ని యూనివర్సిటీల్లో కూడా నా పుస్తకాలు అన్నీ కూడా ఉండాలి అని. ఆ కోరిక ఇప్పుడు ప్రభుపాల్ వారిది నెరవేరుతుందన్నమాట. ఇంకా చెప్పాలంటే అలా కొన్న ప్రొఫెసర్లు పుస్తకాలు చూసి నచ్చి మాకు ఇంకా కావాలి అనేసి ఆర్డర్లు పంపిస్తున్నారు. యూనివర్సిటీల నుంచి ప్రభుపాల్ వారికి ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట, మాకు మొత్తం సెట్ కావాలి పుస్తకాలని. ఈ విధంగా ప్రభుపాల్ వారు అది విని చాలా ఆనందపడ్డారు. నాకు ఇది చాలా నచ్చింది ఈ ప్రోగ్రాము. స్టాండింగ్ ఆర్డర్స్ అంటే మాకు ఆర్డర్లు వాళ్ళే ఆర్డర్ చేస్తున్నారు, మాకు మొత్తం బుక్ సెట్ కావాలి అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అన్నారు, ఇలా మీరు ఆర్డర్లు మొత్తం 50,000 ఆర్డర్లు తీసుకోండి లైబ్రరీలకి అని ప్రభుపాల్ వారు టార్గెట్ ఇచ్చారనమాట ఆ విధంగా. సో ఇలా ఇంకొక పార్టీ కూడా ఫామ్ అయింది బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం అనేసి. అదే 1974లో, అది వచ్చేసి నామహట్ట పార్టీ. అందులో ఏంటంటే ఇద్దరు సన్యాసులు, కొంతమంది బ్రహ్మచారులను తీసుకొని వీళ్ళు రకరకాల చోట్ల వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అందులో వచ్చిన లాభాలన్నీ కూడా బాంబే, మాయాపూర్, బృందావనంకి పంపిస్తున్నారు లాభాలు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇలా యాక్చువల్లీ సెప్టెంబర్ మాసంలో 1974లోనే ఆయన కొంచెం అస్వస్థతకు గురయ్యారనమాట. అప్పుడు ఆ సరైన ఔషధంగా పనిచేసింది ఏంటంటే ఈ పుస్తకాలు వితరణ యొక్క రిపోర్ట్స్, బుక్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్స్, ఈ స్కోర్స్, ఎన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అని ఎప్పుడైతే ప్రభుపాల్ వారికి వినేవాళ్ళో ప్రభుపాల్ వారికి మళ్ళీ శక్తి, ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. రామేశ్వర్ ప్రభుకి రాశారనమాట, నీ బుక్ డిస్ట్రిబ్యూషన్ స్కోర్స్ విన్నప్పుడల్లా నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే మళ్ళీ ప్రాణం లేచి వస్తుంది, మళ్ళీ ఒక యువకుడికి ఉండవలసిన శక్తి అంతా నాకు వచ్చేస్తుంది, ఒక యువకుడిలాగా మారిపోతాను నేను అనేసి ప్రభుపాల్ వారు రాశారు లెటర్లో. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇంకా 1974 చివరికల్లా ఆయన స్వస్థత కోలుకున్నారు. దాని తర్వాత ఆయన తర్వాత మళ్ళీ చూశారు, క్రిస్మస్ మ్యారథాన్ టైం కల్లా అందరూ ఇంకా పోటాపోటీగా అందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కాంపిటీషన్గా చేస్తున్నారు. అమెరికాలో బీబీటీ ప్రభుపాల్ వారికి చెప్పింది 3,87,000 పెద్ద పుస్తకాలు ఆ సమయంలో, ఆ సంవత్సరంలో అమ్మారంట. అది పూర్వపు సంవత్సరం కన్నా 67% పెరిగిందనమాట బుక్ డిస్ట్రిబ్యూషన్. అలాగే బ్యాక్ టు గాడ్ హెడ్, భగవద్ దర్శనం మ్యాగజైన్లు ఆల్మోస్ట్ వీళ్ళు 40 లక్షలు అమ్మేశారు. అది మొత్తం వచ్చేసి పోయిన సంవత్సరం కన్నా, మునుపటి సంవత్సరం కన్నా 89% ఇంక్రీజ్ అయిపోయింది. అలాగే అమెరికన్ బీబీటీ వాళ్ళు అన్నారు, మేము వివిధ రకాల మందిరాలకి సప్లై చేసాం, మొత్తం మీ బుక్స్ ఎన్ని సప్లై చేసామంటే ఈసారి 66,68,000 పుస్తకాలు. సో అది ముందు సంవత్సరం కన్నా, మునుపటి సంవత్సరం కన్నా ఇప్పుడు 60% పెరిగిపోయింది. ఇవన్నీ వార్తలు విన్నప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, నేను మళ్ళీ ఒక యువకుడిగా మారిపోతున్నాను, ఇంత శక్తి వచ్చేస్తుంది నాకు వినగానే. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఇంకా 1975 వచ్చే సంవత్సరంలో దీన్ని ఇంకా డబల్ చేసేయండి, ట్రిపుల్ చేసేసేయండి, ఆల్రెడీ చాలా పెద్ద సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ప్రభుపాల్ వారు అన్నారు, ఇంకా పెద్ద పెంచేసేయండి అని. సో ఈ విధంగా
శిల ప్రభుపాల్ వారు ముందు నుంచే భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ని ఒక సపరేట్ ట్రస్ట్గా ఆయన 1972లోనే స్థాపించారనమాట. ఎందుకంటే ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదేమైనా సరే పుస్తకాల యొక్క ప్రచురణ మరియు పుస్తకాల యొక్క వితరణ ఎప్పుడు కూడా ఆగకూడదు. అదే ప్రభుపాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందుకనే ఇస్కాన్కి సపరేట్గా ఇంకో ట్రస్ట్గా బీబీటీని ప్రభుపాల్ ద్వారా స్థాపించి ఇక్కడే పుస్తకాలన్నీ ప్రచురితమై ఇవన్నీ వీళ్ళు ఇక్కడ నుంచి ఇస్కాన్కి సప్లై చేస్తారు. కానీ ఇది సపరేట్ ట్రస్ట్గానే ఉంటుందని ప్రభుపాల్ వారు దీన్ని సపరేట్గా స్థాపించారనమాట. ఈ ట్రస్ట్ యొక్క డాక్యుమెంట్లో ట్రస్టీస్ గురించి చెప్పారు. ఈ ట్రస్టీస్ ఎప్పుడు కూడా ఈ యొక్క డబ్బులు ఏవైతే పుస్తకాలు ఇస్కాన్ మందిరాలకు సేల్ చేసి తద్వారా పుస్తకాలు సేల్ చేసిన తర్వాత ఏదైతే డబ్బులు సంపాదన ఏదైతే వస్తుందో అందులోంచి సగం భాగము పుస్తకాలు ప్రచురించడానికి యూజ్ చేయాలి. ఇంకా సగం భాగం వచ్చేసి ఇస్కాన్లో ఇంకా ఏవైతే సంపత్తి ల్యాండ్స్ ప్రాపర్టీస్ మందిరము కన్స్ట్రక్షన్ వీటి కోసం ఖర్చు చేయాలని. సో ప్రభుపాల్ ద్వారా అంటున్నారు ఈ 50-50 ఫార్ములా ఒకవేళ అనుసరిస్తే ప్రభుపాల్ ద్వారా అన్నారు ఇస్కాన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందనేసి. ఆయన మాటిమాటికి ఈ ఫార్ములా గురించి తన వాక్యాల్లో కానీ భాగవతం లెటర్స్లో కానీ రాసేవారు, చెప్పేవారు. సో ప్రభుపాల్ వారు ఈ విధంగా బీబీటీ ట్రస్టీకి వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఈ విధంగా దాని ప్రకారంగా మీరు ప్లాన్లు చేసుకొని నా దగ్గర అనుమతి తీసుకొని మీరు ఈ కార్యాలు నిర్వహించండి అని. సో ప్రభుపాల్ వారు చెప్పేవారు ఏమేం కార్యాలు ఎలా చేయాలి అన్ని గైడ్లైన్స్ అన్ని ప్రభుపాల్ వారే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా ప్రభుపాల్ వారి అనుమతి తీసుకొని వాళ్ళు ప్రతి ఒక్క కార్యం చేసేవారు. ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలంటే వాళ్ళు ప్రభుపాల్ని అడిగేవారు. జనరల్గా ప్రభుపాల్ వారికి నచ్చేది కాదు, మాటికి చేంజెస్ చేయడం అనేది ప్రభుపాల్ వారికి నచ్చేది కాదు. కానీ ప్రభుపాల్ వారే చూస్ చేసేవారు. బుక్ సైజ్ ఎంత ఉండాలి, దాంట్లో ఎటువంటి పిక్చర్స్ ఫొటోస్ ఉండాలి, లేకపోతే ప్రింటింగ్ ఎంత ప్రింటింగ్ ఇప్పుడు చేయాలి, ఎలా షిప్పింగ్ చేయాలి, దాని పాలసీ ఏంటి, మందిరాలకి ఎలా సేల్ చేయాలి, అన్ని విషయాల గురించి ప్రభుపాల్ వారు చెప్పాలంటే ప్రతి కార్యాన్ని వాళ్ళకి దగ్గరుండి చూపించారు ఎలా చేయాలనేది. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఎప్పుడైతే ప్రభుపాల్ వారు విన్నారో కొన్ని మందిరాలు పుస్తకాలు తీసుకున్నాయి కానీ వాళ్ళు ఇంకా పేమెంట్ చేయలేదు, డబ్బులు బిల్ సెటిల్ చేయలేదు అన్నప్పుడు ప్రభుపాల్ వారు సొంతంగానే ఇన్వాల్వ్ అయ్యి రాశారనమాట లేఖలో. ఇది చాలా మంచి విషయం కాదు. ఇలా పెద్ద మందిరాలు మంచి ఉదాహరణను సెట్ చేయాలి. వాళ్ళే ఇలా డబ్బులు పే చేయకుండా పుస్తకాలు తీసుకొని బిల్ పెండింగ్ పెడితే ఇది మంచిది కాదు, ఇది ఇర్రెగ్యులర్ ఉన్నారు, ఇది సరికాదు, కరెక్ట్ కాదు. నేను అన్నీ ఈ మేనేజ్మెంటు అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటిని నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి రిటైర్ అయ్యి నేను వేరే కార్యాల గురించి ఫోకస్ చేద్దాం అనుకుంటుంటే ఇక్కడ వీళ్ళు ప్రెసిడెంట్లు ఇంకా జీబీసీలు వీళ్ళు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటే నేను ఎలా ప్రశాంతంగా కూర్చోగలను. కాబట్టి మీరందరూ ఇలా ఇర్రెగ్యులర్ కాకుండా ఎప్పటికప్పుడు సెటిల్మెంట్ చేసేస్తూ ఉంటే నాకు ప్రశాంతతగా ఉంటుంది అని ప్రభుపాల్ వారు రాశారు. సో బేసికల్ ఏంటంటే ప్రభుపాల్ వారు స్ట్రిక్ట్ మేనేజర్ అనమాట. సో వేదిక్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రభుపాల్ వారు అనేవారు శాస్త్రాలు ఏమంటాయంటే అగ్ని నిప్పు, అప్పు, ఇంకా అలాగే రోగం వ్యాధి, ఈ మూడింటిని ఎప్పుడు కూడా ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత తొందరగా ఈ మూడింటిని సమాప్తం చేసేస్తే అంత మంచిది. నిప్పు కానీ అప్పు కానీ లేకపోతే వ్యాధి కానీ. సో ప్రభుపాల్ వారు ఈ విధంగా చూసేవారు అనమాట బుక్ డిస్ట్రిబ్యూషన్ని. ఇంకొక విషయం ప్రభుపాల్ వారు గమనించింది ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇస్కాన్కి కావాల్సినంత డబ్బు ఫండ్ జనరేట్ అవుతుంది. సో ఇంకా మిగతా రకరకాల బిజినెస్లు చేయొచ్చు, కానీ అన్నిటికన్నా బెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నారు ప్రభుపాల్ వారు. ఇలా పుస్తకాలు అమ్మడం ద్వారా 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి ప్రచారం జరుగుతుంది, ఇంకోటి మన ఇస్కాన్ మందిరాన్ని ప్రచారాన్ని వీటన్నిటికీ కావాల్సిన ఖర్చులన్నిటికీ కూడా డబ్బులు కూడా వచ్చేస్తున్నాయి. సో ఆ విధంగా ఆయన తన ఒక టెంపుల్ ప్రెసిడెంట్కి రాశారు, నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇంత బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఇదే మన మెయిన్ బిజినెస్గా పెట్టుకొని మొత్తం విశ్వం అంతా కూడా ఇలా పుస్తకాలు వితరణ చేసుకుంటూ ఉంటే ఇంకా మనకి ఎప్పుడు కూడా డబ్బులు కరువు అనేది ఉండదు. ఎంత డబ్బులు అవసరమో ఖర్చులకి ఈ ప్రచారానికి అన్నిటికీ డబ్బులు వచ్చేస్తాయి సరిపోయినంత. సో ఇంకొక ఒకేషన్లో కూడా ప్రభుపాల్ వారు రాశారనమాట, ఇలా చాలామంది లీడర్స్ రకరకాల బిజినెస్ చేయాలనుకుంటున్నారు, కానీ మీరు అర్థం చేసుకోండి బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంటి. మనకి బిజినెస్ ఎందుకు చేస్తున్నాము అంటే మనకి ప్రచారం కోసం డబ్బులు కావాలని. ఆ
అటువంటి ప్రచారానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా మనకి ఒకవేళ బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే వచ్చేస్తే ఇంకా వేరే బిజినెస్లు చేసే అవసరమే లేదు మనకి. సో అందుకనే మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్. అది మన ఫస్ట్ బిజినెస్. దాని ద్వారానే మన మూమెంట్కి సపోర్ట్ అనేది లభిస్తుంది అని ప్రభుపాల్ వారు అన్నారు. సో ఈ విధంగా బీబీటీలు మందిరాలకి ఎవరెవరికి దేని గురించి లోన్లు శాంక్షన్ చేసేది లేకపోతే ఎవరికైనా సరే అది ప్రభుపాల్ వారు స్వయంగా చూసేవారు అనమాట. ఎవరైనా జీబీసీ సెక్రటరీ కానీ టెంపుల్ ప్రెసిడెంట్ కానీ లోన్ కావాలి అని ప్రభుపాల్ వారి దగ్గరకు వస్తే 1973-74లో ఆయన ఇలా బుక్స్ పబ్లిషింగ్ కోసము బిల్డింగులు అంటే మందిరాలు కట్టడానికి కోసం కానీ ఆయన డెల్లాస్లో, హవాయిలో, సిడ్నీలో, షికాగోలో, వాన్కోవర్లో అన్ని చోట్ల కూడా లోన్లు శాంక్షన్ చేశారు. ఒకసారి రాధా దామోదర్ బస్ పార్టీకి కూడా బస్సులు కొనడానికి కూడా ప్రభుపాల్ వారు లోన్ శాంక్షన్ చేశారు. సౌత్ అమెరికాలో పుస్తకాలు ప్రింట్ చేయడానికి కూడా లోన్ శాంక్షన్ చేశారు. కీర్తనంద మహారాజ్కి నవబృందావనం కోసం ప్రతి సంవత్సరం $50,000 లోన్ శాంక్షన్ చేశారు. కానీ ప్రభుపాల్ వారు కొన్ని ప్రాజెక్ట్స్కి కొన్నిటికి ఆయన లోన్ శాంక్షన్ చేసేవారు కాదు. ఎక్కడైతే అది సరైనది కాదనిపించింది. ఎందుకంటే బీబీటీలో ఒక రూల్స్ ట్రస్టీగా కొన్ని అగ్రిమెంట్ రాశారనమాట. అది రామేశ్వర్ ప్రభుకి ప్రభుపాల్ వారు మళ్ళీ ఒకసారి చెప్పారు, నో, మనము ఈ బీబీటీలో ఉన్న ఫండ్ని దేనికి పడితే దానికి మనం లోన్ ఇవ్వలేము. అగ్రిమెంట్ ప్రకారము ఒకవేళ ఎవరైనా ఇలా వేరే వాటికి లోన్లు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ తీసుకొని ఉంటే ఆవుల కోసం కానీ ఏమైనా ఎక్విప్మెంట్ కొనడం కోసం కానీ రెస్టారెంట్ల కోసం కానీ అవన్నిటిని వెంటనే తిరిగి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఇలా బుక్స్ పబ్లిషింగ్ కోసం, బుక్స్ పబ్లిష్ చేయడం కోసం, ఇంకా మందిరాలు నిర్మించడం కోసం తప్ప మిగతా వాటికి లోన్స్ ఇవ్వకూడదు అని ప్రభుపాల్ వారు ఖచ్చితంగా చెప్పేశారనమాట. ఇలా ప్రారంభం నుంచే ఈ 1974 సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుపాల్ వారు ఈ బీబీటీలో వచ్చిన లాభాలన్నింటినీ కూడా మందిరాల కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసేవారు. ఆ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న 3 మందిరాలు బృందావనం, మాయాపూరు, ఇంకా బాంబే, ఈ 3 ఆ లాభాల్ని వినియోగించేవారు. సో ఈ విషయాలు తెలిసిన రామేశ్వర ప్రభు ఆయన భక్తులందరితో ఈ విషయం షేర్ చేసుకున్నారు. మన బీబీటీ యొక్క ముఖ్యమైన ఒక సేవ ఏంటంటే ఇక్కడ వచ్చే లాభాల ద్వారా భారతదేశంలో మందిరాలు ముఖ్యమైన స్థలాల్లో కడుతున్నారు. కాబట్టి మీరు ఏదైతే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో దాని నుంచి ప్రతి ఒక్క పైసా చాలా విలువైంది. ఎందుకంటే అమెరికాలో ఒక పెన్నీ అంటే $0.01 అది మన ఇక్కడ 10 పైసలతో సమానం. అప్పట్లో ఆ 10 పైసలకి భారతదేశంలో ఒక ఇటుక వస్తుంది. అంటే మందిరం నిర్మించడానికి ఒక ఇటుక ఒక పెన్నీతో వస్తుంది. ఒక పెన్నీ, అమెరికన్ పెన్నీతో 10 పైసలు ఇండియాలో. సో కాబట్టి ఇలా మాయాపూర్లో, బృందావనంలో, ఇక్కడ అన్నిట్లో మందిరాలు కట్టడానికి మనం ఇక్కడ ప్రతి ఒక్క పైసా, ప్రతి ఒక్క పెన్నీ చాలా విలువైంది. అక్కడ ఒక ఇటుక వస్తుంది దాంతో. కాబట్టి మీరు జాగ్రత్తగా అన్నీ కలెక్ట్ చేయండి అనేసి జాగ్రత్తగా చేయండి. దీని ద్వారా మనం ఎంతో పెద్ద లక్ష్యాన్ని సాధిస్తాము అని ప్రభుపాల్ వారు నాకు చెప్పారు. నాకు తెలిసింది. ఈ ప్రభుపాల్ వారు స్వయంగా వీటన్నిటి ప్రోగ్రామ్స్ని అక్కడ చూస్తున్నారు. ప్రభుపాల్ వారు అందరికి వార్నింగ్ ఇచ్చారు, ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకూడదు అని. సో ఈ విధంగా వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని ఇచ్చారనమాట. సో ప్రభుపాల్ వారు అన్నారనమాట, ఈ 3 ప్రదేశాలు ముఖ్యంగా మాయాపూర్, బృందావనం, ఇందులో మన మందిరాలు కట్టడం ద్వారా మన ఈ యొక్క మూమెంట్, ఉద్యమం యొక్క శుద్ధత మరియు ఒక మంచి ప్రభావం చూపిస్తాయి. సో అక్టోబర్ 1974 అప్పుడు శీల ప్రభుపాల్ వారు హంసదూత ప్రభుకు రాశారు. ఆయన అప్పుడు జర్మనీలో జీబీసీ సెక్రటరీ అనమాట. ప్రభుపాల్ వారు అన్నారు, నేను ఎప్పుడైతే ఏ భాషలో అయినా సరే నా పుస్తకం ఒకటి ప్రచురించారు కొత్తగా అని తెలిసిందో అందులో నాకు 100 రెట్లు నాకు ఆనందం పెరిగిపోతుంది. ఇలా ప్రభుపాల్ వారికి తన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరును ఇంగ్లీష్ భాషలో, ఆంగ్ల భాషలో ప్రచారం చేయని చెప్పారు. కానీ ప్రభుపాల్ ద్వారా ఆ యొక్క ఆదేశాన్ని మొత్తం విస్తరించుకొని అన్ని భాషల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు విశ్వవ్యాప్తంగా. ఎందుకంటే అది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా సో ప్రభుపాల్ వారు యూరోప్లో కూడా మొదట్లోనే ఒక డివోటీస్కి రాశారనమాట. సో ఇలా రకరకాల వేరే భాషల్లో కూడా పుస్తకాలను అనువదించాలి అని.
సో అందుకనే ఎప్పుడైతే 1972లో జర్మన్ ఎడిషన్ భగవద్గీత అది పబ్లిష్ అయిందనమాట. ఆ శీల ప్రభుపాదులు అందుకే హంసదూత పరుగు రాశారు, యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్, నువ్వు చాలా మంచి పని చేసావు, సరైన పని చేసావు, భగవద్గీతను జర్మనీ లాంగ్వేజ్లో అనువదించావు, ప్రచురించావు, ఇది నేను చాలా నిన్ను ప్రశంసిస్తున్నాను, నీకు చాలా గొప్ప సేవ చేశావు నువ్వు. 1973 కల్లా సంకీర్తన పార్టీలు జర్మనీలో వందలాది కాపీలు భగవద్గీత ప్రతి వారం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసాయి. సో హంసదూత ప్రభు అన్నాడు, నేను ప్రతి మాసంలో ఒక పుస్తకాన్ని, ప్రభుపాద్ పుస్తకాన్ని జర్మనీ లాంగ్వేజ్లో అనువదిస్తాను, ప్రచురిస్తాను నేను. అలా ఆల్మోస్ట్ ప్రభుపాద్ వారు చూశారు 1974 కల్లా 6 పుస్తకాలు ఇలా ప్రభుపాద్ వారి పుస్తకాలు అనువదించబడ్డాయి, ప్రచురించబడ్డాయి. సో ఈ విధంగా ప్రభుపాద్ వారు చాలా ఆనందకరమైన విషయం నాకు, చాలా చాలా ధన్యవాదాలు, ఇప్పుడు ఇంకా యూరోప్, జర్మనీ మొత్తం బుక్ డిస్ట్రిబ్యూషన్తో నింపేసేయండి అని. సో ఆ విధంగా శిల ప్రభుపాద్ వారు చెప్పేవారనమాట, ఎప్పుడైతే ఒక బుక్ పబ్లిష్ అయిందని తెలిసిందో నాకు ఒక రాజ్యాన్నే ఆక్రమించేసినంత ఆనందం కలిగిస్తుంది. సో ఈ పుస్తకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ కలియుగం ప్రభావం నుంచి అందరి ప్రజల్ని రక్షించేది పుస్తకాలే. సో అందుకనే ప్రభుపాద్ వారు అలాగే స్పానిష్ లాంగ్వేజ్లో కూడా పుస్తకాలు ప్రచురించడానికి ప్రేరణ ఇచ్చారు, రిక్వెస్ట్ చేశారు. అప్పుడు అక్కడ హృదయానంద గోస్వామి ఆయన అక్కడ జోనల్ లీడర్ అనమాట సౌత్ అమెరికాకి. సో శిల ప్రభుపాద్ వారు ఆయనకి ఆదేశాలను ఇచ్చారనమాట, నువ్వు కొత్త కొత్త మందిరాలని నిర్మించడం కన్నా ముఖ్యమైనది ఏంటంటే నీకు పుస్తకాలని ప్రచురించు. సో ప్రభుపాద్ అన్నారన్నమాట, ఈ విధంగా నువ్వు ముందు మన పూర్వపు ఆచార్యాలను అనుసరించు అని. సో నేను కూడా ముందు ఈ పెద్ద పెద్ద మందిరాలు కట్టే కన్నా ముందు నుంచే నేను పుస్తకాలు ప్రచురించడం స్టార్ట్ చేస్తానని. సో హృదయానంద గోస్వామి అర్థం చేసుకొని వెంటనే మెక్సికోలో స్పానిష్ బీబీటీని కూడా మొదలుపెట్టారనమాట. అక్కడ కూడా ఆయన బుక్ డిస్ట్రిబ్యూషనే మొదటి ఉద్దేశంగా అక్కడ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అలా అక్కడ 1974లోనే స్పానిష్ బీబీటీ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. శ్రీమద్ భాగవతం మొదటి వాల్యూము, ఇంకా భగవద్గీత, లీలా పురుషోత్తముడు, శ్రీకృష్ణుడు, ఇవన్నీ పుస్తకాలు ప్రింటింగ్ చేయడానికి. ఇది తెలిసిన ప్రభుపాద్ వారు అన్నారు, ఈ విధంగా నా పుస్తకాలు రకరకాల భాషల్లో అనువదించి తద్వారా పెద్ద సంఖ్యలో విశ్వవ్యాప్తంగా అందరికీ మన కృష్ణ భక్తిని పంచవచ్చు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో. ఈ విధంగా మొత్తం దేశం అంతా కూడా మన కృష్ణ భావనామృత్యం చేసేయచ్చు, నింపేయచ్చు అని ప్రభుపాద్ వారు రాశారు. ఎప్పుడైతే 100,000 అంటే 1,00,000 కాపీలు భగవద్ దర్శనం స్పానిష్ భాషలో అవి ప్రింట్ అయ్యాయని తెలిసిందో ప్రభుపాద్ వారు అన్నారు, ఇక ఇప్పుడు అందరికీ ఒక్కొక్కరికి పనిచేసేయండి అవన్నీ. సో స్పానిష్ బుక్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం వరల్డ్లోనే రెండో నంబర్గా, అమెరికా తర్వాత అన్నిటికన్నా పెద్దదిగా మారాలి అని ప్రభుపాద్ వారు అన్నారు. భగవాన్ ప్రభుకి శిల ప్రభుపాద్ వారు ఆయన సదరన్ యూరోప్ యొక్క ప్రతినిధి, ఆయనకు అన్నారనమాట, ఆయన అప్పటికే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో, ఇటాలియన్ లాంగ్వేజ్లో ప్రింట్ చేస్తున్నారు. డిసెంబర్ 1972 కల్లా ఆయన ప్రభుపాద్ వారు ఒక పుస్తకం ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అనేది ఫ్రెంచ్లో పబ్లిష్ చేశారు. ఇంకా 1974 మొదటి కల్లా ఫ్రాన్స్లో కూడా 3 పార్టీలు, బుక్ డిస్ట్రిబ్యూషన్ పార్టీలు ప్రతిరోజు 1000 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నమాట. అందులో భగవద్గీత కూడా ఉంది ఫ్రెంచ్ భాషలో. ఇప్పుడు భగవాన్ ప్రభు ఇంకా ఫస్ట్ ఇటాలియన్ బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనం మ్యాగజీను, ఫ్రెంచ్లో ఈశోపనిషదు, ఇవన్నీ కూడా ఇంకా రాబోతున్నాయని చెప్పారనమాట. ఈ విధంగా ఎప్పుడైతే డివోటీస్ వెరెవర్ డివోటీస్ వెంట్ దే న్యూ దేర్ ప్రోగ్రామ్ వాస్ టు చాంట్ హరే కృష్ణ. వాళ్ళందరికీ తెలుసు, మేము భక్తులు ప్రచారం చేసినప్పుడు వాళ్ళకి తెలుసు మేము హరే కృష్ణ జపం చేయాలి, అన్ని నియమాలు పాటించాలి సరిగ్గా, తర్వాత ఏం చేయాలి, పుస్తకాలను ప్రచురించాలి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రభుపాద్ వారి కోరిక మేరకు కేప్ టౌన్లో కూడా 110 గీతల్ని డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. ఇలా శిల ప్రభుపాద్ వారు తర్వాత కోరుకున్నది రష్యన్లో కూడా తన పుస్తకాలు ప్రచురింపబడాలని కోరుకున్నారు. తద్వారా ఆయన అన్నారనమాట, ఇలా వేదిక్ లిటరేచర్, భగవద్గీత ఇవన్నీ కూడా రష్యన్లో కూడా అనువదించాలని. సో ఎప్పుడైతే శిల ప్రభుపాద్ వారు అలా ఎవరైనా వేరే దేశపు భాష వ్యక్తి అందులో ప్రావీణ్యం కలిగి ఉన్న వ్యక్తి, ఆ భాషలో ప్రావీణ్యం కలిగి ఉన్న వ్యక్తితో కలిస్తే ప్రభుపాద్ వారు ఆయనకు ఫస్ట్ ఆదేశం ఇస్తాయి, ఇదే నా పుస్తకాలు నేను అనువదించు అని. సో ఈ విధంగా 1972లో కూడా ఆయన రాశాడనమాట. ఆయనకు తెలిసినప్పుడు ఒకతను ఇలా జాపనీస్ లాంగ్వేజ్లో అనువాదం చేయమని ఆయనకు ఆదేశం ఇచ్చారు.
ఆ విధంగా ఎందుకంటే మీ భాషలో అక్కడ జపనీస్ భాషలో పుస్తకాలు లేకుండా ఆ జపాన్లో ఎలా ప్రచారం చేస్తారు. సో దానికి మనకి ప్రచారానికి పుస్తకాలు చాలా ముఖ్యమైనవి. అలాగే ఇండోనేషియాలో ఒకసారి ఇలా తెలిసినప్పుడు అక్కడ ఒక చైనీస్ అబ్బాయి ఉన్నాడని వెంటనే చైనీస్లో చాలామంది ఉన్నారు, చైనాలో పెద్ద దేశం, అందులో చాలామంది ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చైనీస్ భాషలో అనువదించడం చాలా అవసరం అని చెప్పారు. అలా తర్వాత ఒక చైనీస్ అబ్బాయి యశోమతి సుత ప్రభుపాల్ వారి శిష్యుడు, ఆయన భగవద్గీత 3 అధ్యాయాలు మాత్రమే అనువదించడం తెలవగానే వెంటనే ఆ 3 అధ్యాయాలతోనే ఒక పుస్తకాన్ని ప్రచురించమని ప్రభుపాల్ వారు ఆదేశం ఇచ్చేశారు. సో ఈ విధంగా దాని తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియాలో కూడా ఇస్కాన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది, కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. 1974లోనే లాస్ ఏంజలీస్, దామోదర్ పార్టీ వీళ్ళందరితో పాటు ఆస్ట్రేలియా కూడా వాళ్ళతో కాంపిటీషన్గా మేము కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేయగలమని నిరూపించిందనమాట. అక్కడ కూడా 1974 చివరికల్లా ఆస్ట్రేలియాలో కూడా డజన్ బుక్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే టాప్ డజన్ ఉంటారో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మొత్తానికి ప్రతిరోజు 20 కన్నా ఎక్కువ పెద్ద పుస్తకాల్ని వితరణ చేసేవారు ఒక్కొక్కరు. ఈ విధంగా ఆస్ట్రేలియాలో కూడా అమెరికా లాగా బుక్ డిస్ట్రిబ్యూషను 1973 నుంచి 74 వచ్చేసరికి డబల్ అయిపోయింది. సో ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది అమెరికాలో 1970లో మొదలైంది. అప్పటికే ఇంగ్లాండ్లో ఇంకా అప్పుడు పుస్తకాలే లేవు, కానీ 1 సంవత్సరంలోనే అక్కడ కూడా మొదలైపోయింది. లండన్లో కూడా ప్రభుపాల్ వారు అన్నారు అందరూ కలిసి బ్రిటన్లో మొత్తం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశాలని. సో 1974 కల్లా ఆ బ్రిటన్లో కూడా పుస్తకాలని డిస్ట్రిబ్యూషన్ ఎంత బాగా జరిగిందంటే ఒక 6 రోజుల్లో వాళ్ళు మొత్తం 600 శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు పుస్తకం, 400 శ్రీమద్ భాగవతం, ఒక 1000 భగవద్ దర్శనం మ్యాగజైన్, ఇవన్నీ 6 రోజుల్లోనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక నెక్స్ట్ లాస్ట్ ఇండియాకి వచ్చేసి ప్రభుపాల్ వారు అన్నారు ఇండియా చాలా స్పెషల్. బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో కూడా ప్రభుపాల్ వారు ముందు ముఖ్యంగా లైఫ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎవరైనా ధనికులు వ్యక్తులు వాళ్ళు ఇస్కాన్ లైఫ్ మెంబర్ అయితే వాళ్ళకి ప్రభుపాల్ వారు అన్ని పుస్తకాల యొక్క సెట్ వాళ్ళకి ఇచ్చేసేవారు. ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇండియాలో. కానీ ప్రభుపాల్ వారు కోరుకునేది అంటే ఇండియాలో కూడా ప్రతి కాలేజీలో, యూనివర్సిటీలో ప్రతి ప్రొఫెసర్ కానీ ప్రతి ఒక్క వ్యక్తి సామాన్యుడికి కూడా అందరికీ కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరగాలనేది ప్రభుపాల్ వారి కోరిక. సో అది 1974 కల్లా ప్రభుపాల్ వారి శిష్యులు హిందీ, బెంగాలీలో కూడా భగవద్ దర్శనం మ్యాగజైన్ ప్రచురించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎప్పుడైతే విన్నారో భారతదేశంలో కొంతమంది పాశ్చాత్య దేశపు ఆయన శిష్యులు, భక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సరైన సేవ దొరకడం లేదని వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు అక్కడ జీబీసీకి, మీరందరూ కూడా అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఖాళీగా ఉన్నారో సేవ లేదంటున్నారో అందరికీ బుక్ డిస్ట్రిబ్యూషన్ పంపించేసేయండి అని. సో మీతో పాటు తీసుకెళ్ళండి లేకపోతే అని చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో కూడా పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే ప్రచారం ప్రోగ్రెస్ ఏమి ఉండదు అని ప్రభుపాల్ వారు ఖచ్చితంగా చెప్పేశారనమాట. ఆ విధంగా తేజస్ ప్రభుకి టెంపుల్ ప్రెసిడెంట్ ఢిల్లీ ఆయనకు కూడా చెప్పారనమాట ఈ విధంగా భారతదేశంలో కూడా అందరికీ ట్రైనింగ్ జరగాలి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని. ఇలా 50-50 పాలసీ ఇక్కడ కూడా ప్రభుపాల్ వారు అదే స్టార్ట్ చేశారన్నమాట. అంటే లైఫ్ మెంబర్షిప్ ద్వారా లేకపోతే ఇలాంటి ఏవో కలెక్షన్స్ ఏవైతే అవుతాయో అందులో 50% అనేది బీబీటీకి, 50% అనేది టెంపుల్ కన్స్ట్రక్షన్ వాటికి వెళ్ళాలనేసి. అంటే పుస్తకాలకు 50% టెంపుల్ కన్స్ట్రక్షన్కి అనేసి. ఈ విధంగా ఆ ప్రభుపాల్ వారి ఆదేశం మేరకు అమెరికన్ బీబీటీ భారతదేశానికి ఇలా 1974 కల్లా $3 లక్షల ఖరీదైన ప్రభుపాద్ పుస్తకాలని డొనేషన్గా పంపించిందనమాట. సో ఈ విధంగా నంబర్ 1 అయితే ఇప్పుడు అమెరికా ఉంది బుక్ డిస్ట్రిబ్యూషన్లో. కానీ ప్రభుపాల్ వారు చూశారు ముందు వచ్చే రోజుల్లో ఇంకా మిగతావన్నీ విశ్వవ్యాప్తంగా ఉండే దేశాలన్నీ కూడా అమెరికాని కూడా మించిపోతాయి అనేసి బుక్ డిస్ట్రిబ్యూషన్లో. ఈ విధంగా ప్రభుపాల్ వారు కోరుకున్నారు, ముందు జరుగుతుందని ఊహించారు. సో ఈరోజు ఇక్కడ వరకు మనం చూద్దామంట. ఇక్కడ నిలిపివేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉంది బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఈ అధ్యాయంలో, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ చేద్దామంట. సో ఎంతో ఓపికగా విన్నందుకు అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై.